వెల్కమ్ టు సిఎన్ టీవీ. రామారావు గిరిజన సంఘం నాయకులు అరటివేలి ఈరోజు గిరిజన ప్రాంతంలో సంవత్సరంగా ఉన్నటువంటి 1/70 చట్టం తీసేయాలని చెప్పేసి ఏలన చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆయన పత్రులు స్పీకరు గిరిజన చట్టాలపైన ఏలన చేస్తూ మాట్లాడడం అనేది బాధాకరం. గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే కళారూపాలు ఉన్నాయో, ఏవైతే గిరిజన సంస్కృతి ఉన్నాయో దాన్ని ఉట్టిపడేలా చూపించకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న చట్టాలు నిర్వీర్యం చేయడం కోసం ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు స్పీకర్ నోటి ద్వారా విశాఖపట్నంలో వచ్చి తెలియజేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. టీడీపీ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం 1/70 యాక్ట్ పైన వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. గిరిజన ప్రాంతంలో నిర్వహించాలని చెప్పేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ అరకు ఉత్సవాలకి గిరిజన చట్టాలకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి స్పీకర్ ఆయన పత్రుడు పాల్గొనే అర్హత లేదని చెప్పేసి చెప్తున్నాము. ఈ ఉత్సవాలు ఎవరి కోసం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాము. ఈ ఉత్సవాలు ఖర్చు పెట్టే డబ్బులు లేదా ఈ ఉత్సవాలకు చూపిస్తున్నటువంటి ఉత్సవము గిరిజన ప్రాంతంలో రోడ్ల పైన కానీ, మంచినీళ్ళ పైన కానీ, లేదు వ్యవసాయం పైన కానీ ఎందుకు చూపించట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఏజెన్సీ ప్రాంతం సమగ్ర అభివృద్ధి కోసం విద్య, వైద్యం, వ్యవసాయం పట్ల సమగ్ర స్పష్టమైనటువంటి ప్రణాళికతో ఏజెన్సీలో వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఐటీడీ ఖర్చు పెట్టి ప్రతి పైసా అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కళారూపాలు చూపించకుండా ఈరోజు ఎవరైతే ఉన్నారో టూరిస్టులు వారి కోసం, వాళ్ళ యొక్క ప్రయోజనం కోసము వాళ్ళకి ఆనందపరచడానికి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించడం అనేది ఇది చట్టరీత్యా నేరం అనేది కూడా భావిస్తున్నాము. ఇక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన కళారూపాలు ఉట్టిపడేలాగా ఈ ఉత్సవాలలో పాల్గొన్న విధంగా చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి ఒక భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి భాగస్వామ్యం లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాల్ని దృష్టిలో పెట్టి భవిష్యత్తులో గిరిజన ప్రాంతం అభివృద్ధితో పాటు గిరిజన కళలు ఉత్సవాలు నిర్వహించడానికి కూడాను సిద్ధపడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గిరిజన సంఘం, గిరిజన సంఘం, చట్టాల హక్కులు కాపాడాలి, చట్టాల హక్కులు కాపాడాలి, 1/7 చట్టాన్ని కాపాడాలి, 1/7 చట్టాన్ని కాపాడాలి. అభివృద్ధి జరగడం లేదని చెప్పేసి చెప్తున్నారు. చిత్తశుద్ధి ఉంది. గిరిజన ప్రాంతంలో అనేక ప్రాంతంలో డోలి మోతాలు కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు లేవు, స్కూల్ లేవు, అంగన్వాడీ బిల్డింగ్స్ లేవు. ఈ రకమైనటువంటి దుర్భరమైన పరిస్థితి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు బ్రతుకుతూ ఉంటే ఈ చట్టాలు తొలగించాలని చెప్పేసి మాట్లాడతాము ఉద్దేశపూర్వకంగా మాట్లాడాలనేది మేము భావిస్తున్నాము. కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే 1/70 చట్టం పైన స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదు అంటే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యంగా ఒక తాటిపై వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన రోజులు దగ్గర పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతుంది.